వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేశారు అని చెప్పేసి గతంలో కేటీఆర్ కూడా దీని మీద విమర్శలు చేసినది మనకు తెలుసు. 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్. నిజంగా ఇది మాట్లాడుకోవాల్సిన టాపిక్. రాష్ట్ర వ్యాప్తంగా పంట భూముల సర్వే, సాగులో లేని భూమి 10 లక్షల ఎకరాల పైనే. సాగులో ఉండదు, నేను అనుకున్నాను కదా, వేరే ఏదో ఉపయోగంలో ఉంటుంది. ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఓ ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఓ వెంచర్ ఉంటుంది, ఇంకోటి ఏదో బిల్డింగ్ ఉంటుంది, అపార్ట్మెంట్ ఉంటుంది, ఉత్తగా ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఒక తోట ఉంటుంది, ఫామ్ హౌస్ ఉంటుంది. దానికి కూడా వ్యవసాయ భూమి కింద చూపించి రైతు భరోసా తీసుకున్నారు. రైతు భరోసా ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో. అలాంటి భూమి 10 లక్షల ఎకరాల పైగానే ఉందని చెప్పేసి గుర్తించారు. జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి పంట భూములకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పంట భూములకే ఇవ్వాలి, వ్యవసాయం చేసేవాళ్ళకే ఇస్తే మంచిగా. భూమి ఉన్న వాళ్ళందరికీ ఈ రైతు భరోసా, రైతు బంధు ఇచ్చుకుంటూ పోతే అది వ్యవసాయంలో లేకుండా, ఉపయోగంలో లేకుండా మరి ఇచ్చే రైతు ఏదైతే ఆ సాయం ఉందో, పంట సాయము, పంట వేసేందుకు అక్కడికి వస్తే మంచిగా కదా. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసాలో కోత విధించేందుకు సర్కారు సిద్ధమైంది. 10 లక్షలు కాదు, ఇంకా పెరుగుతుండొచ్చు నాకు తెలిసి. ఇంకా పూర్తిగా సర్వే చేసి డీటెయిల్స్ అనేది తెప్పించుకుంటే కనుక 10 లక్షల ఎకరాలు కాదు, ఇంకా పెరుగుతుండొచ్చు. ఏదైతే అడ్డగోలుగా భూమి ఉంటే కథం రాయి రైతు భరోసా లిస్టులో పేరు, ఏదైనా పంట డేట్ నాడు అకౌంట్లో పైసలు పడేది ఏదైతే ఉందో అది తీసేయాలి. రాష్ట్రంలో ఉన్న పంట భూములకు సంబంధించి ప్రభుత్వం సర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూములుగా రికార్డులో ఉండి రియల్ ఎస్టేటు, పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నవి సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆ భూములన్నిటికీ కూడా కట్టు. సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే జనవరి 26 తర్వాత ఈ పథకాలన్నీ, ఇలాంటి పథకాలన్నీ కూడా మెల్లగా అమల్లోకి వస్తాయి కావచ్చు. ఎకరానికి సాగు యోగ్యమైన భూమి మాత్రమే ఎకరానికి 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇచ్చేందుకు గవర్నమెంట్ అంటే వాళ్ళు ఎలక్షన్లో ప్రకటించిందే మెల్లమెల్లగా అమలు చేస్తూ ఉన్నారు. అయితే రియల్ ఎస్టేట్ భూములు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు పెట్టి, వెంచర్లు వేసి, ఫంక్షన్ హాల్ వేసి, ఉత్త పారుగోడ కట్టి ఏముండదు, కూడా పంట ఉండదు, చెట్టు ఉండదు, మొలక ఉండదు, పారుగోడ కట్టి వాడు నొస్తే అమ్ముదామన్నట్టుగా రియల్ ఎస్టేట్ చేసేందుకు రెడీగా ఉన్న భూములకు కూడా గతంలో రైతు బంధు అందిన విషయం తెలిసే. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు అనేక చోట్ల నిర్మాణాలు కూడా జరిగాయి. పరిశ్రమలు రియల్ ఎస్టేట్ చేసి ఇండ్లు కట్టి, ఫ్లాట్లు వచ్చి, దాని ఏమంటే అపార్ట్మెంట్లు కట్టిన జాగాలకు కూడా రైతు బంధు అందింది. అటన్నింటినీ గుర్తించింది ఇప్పుడు ప్రభుత్వం. అట్లా ఒక 10 లక్షల ఎకరాల పైన భూమి ఇప్పటివైతే వెలుగులోకి వచ్చింది, ఇంకా పెరుగుతుండొచ్చు. ఇలాంటి భూముల లెక్క 15 లక్షలకు చేరుకున్న ఆశ్చర్యపోలెక్కలు లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెప్తున్నా 10 లక్షలు కాదు, 15 లక్షలు ఉండొచ్చు, ఇంక 20 లక్షలు కూడా ఉండొచ్చు. రాష్ట్రంలో మొత్తం 1,500 ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో రియల్ ఎస్టేట్, ఇతర అవసరాలకు మళ్ళిన భూమిని మినహాయిస్తే 1,35 లక్షల నుంచి 1,40 లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉంది రాష్ట్రంలో. 1,35 లక్షల నుంచి 1,40 లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉంది. దీనికి అంతగా దీని ప్రకారం కనుక రైతు బంధు, రైతు భరోసా కాంగ్రెస్ చెప్పినట్టుగా ఒక పంటకి 6,000, సంవత్సరానికి 12,000 కనుక రైతు భరోసా ఇస్తే ఏడాదికి 7,800 కోట్ల నుంచి 8,400 కోట్ల వరకు ప్రభుత్వానికి ఖర్చు రాబోతున్నది.